హల్లెలూయా. దేవునికి వందనాలు. చక్కటి ఆరాధన జరిగించి ఉన్నాం. చక్కటి ఆరాధనలో పాల్గొన్నారని నేను నమ్ముతున్నాను. మీ యొక్క హృదయమంతా, మీ యొక్క మనసంతా విప్పి మీరు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తారో మీరు అప్పుడు దేవుని యొక్క సన్నిధిని మీ దగ్గరికి చేర్చవచ్చు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే మీ యొక్క హృదయాన్ని తెరిచి, దేవా నీవు నాతో మాట్లాడుము, దేవా నీ యొక్క స్వరమును నాకు వినిపింప చేయము అని ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన యొక్క స్వరాన్ని నీకు వినిపింప చేస్తాడు. ఈరోజు మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. దేవుని యొక్క రాజ్యము అనగా ఏంటి? దేవుని యొక్క రాజ్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వైపు నేను ఈ యొక్క ప్రసంగాన్ని, ఈ యొక్క వర్తమానాన్ని మీకు పరిశుద్ధాత్ముడు ఇంకా ఎందుకు, పరిశుద్ధాత్ముడు వలన ఏమవుతుంది అనేటువంటిది అర్థం చేయిస్తాను. కానీ ముందుగా మీకు పరిశుద్ధాత్మ దేవుడు అర్థం కావాలంటే మొట్టమొదటిగా రాజ్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. రాజ్యము ఎందుకు, ఎలాగా, ఏంటి? ఎందుకు అంటే మనందరం కలిసి ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం తీద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. అక్కడ మనం చూస్తాం, ఏంటంటే మీరు క్రిస్మస్ మెసేజ్ ఇస్తున్నారా ఏంటి అని మీరు అడగొచ్చు. కానీ మనకి యేసయ్య ఎవరో అర్థం కావాలంటే, అసలు యేసయ్య ఎందుకు భూలోకానికి వచ్చాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూసినట్లయితే యెషయా ప్రవక్త ఇటు రీతిగా మాట్లాడుతున్నాడు. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. అనగా ఏంటంటే శిశువు మన కోసం పుట్టాడు, కానీ మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఏంటండి పుట్టడం ఏంటి, అనుగ్రహింపబడటం ఏంటి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, పుట్టడానికి అనుగ్రహింపబడటానికి ఒక చిన్న తేడా ఉంది. ఏంటి ఆ యొక్క తేడా, ఏంటి ఆ యొక్క వ్యత్యాసం అని మీరు ఆలోచించినట్లయితే, పుట్టడం అనగా మనం ఈ యొక్క భౌతిక భూమిలోకి, ఈ యొక్క ఫిజికల్ వరల్డ్లోని మనము జన్మిస్తాం. కానీ అనుగ్రహింపబడటం అంటే ఇవ్వటం, అంటే మనకు ఒకరు ఇవ్వటం, దాన్నే అనుగ్రహించడం అంటారనమాట. కుమారుడు మాత్రము పుట్టలేదు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అనగా ఏంటంటే ఆ యొక్క కుమారుడు ఒక ప్రాంతం నుండి మనకు ఇక్కడ ఇవ్వబడ్డాడు. అర్థమైందండి? కుమారుడు ఇక్కడ పుట్టలేదు కానీ అనుగ్రహింపబడ్డాడు. అనగా ద సన్ ఈజ్ గివెన్ టు యూ. యూ నీడ్ టు లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఈ ఫస్ట్ అయితే మీకు ఇది అర్థమైతే అప్పుడు మనకి తక్కిన దేవుని రాజ్యము అర్థమవుతుంది. ఆయన ఎందుకు అనుగ్రహింపబడ్డాడు? ఎందుకంటే ఆయనకి జన్మ అంటూ లేదు, ఆయనే కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ కుమారుడే దేవుడై ఉన్నాడు. ఆ కుమారునికి జన్మ అంటూ లేదు, ఆయన జన్మకు ముందే ఉన్నాడు. కాబట్టి ఆయన క్రొత్తగా మనకి భూలోకంలో భౌతికంగా పుట్టడం అనేటువంటిది ఉండదు. కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద. ఇక్కడ చూడండి, అంటే కుమారుడు వస్తున్నాడు, కానీ ఆయన ఏం తెస్తున్నాడు? ఇక్కడ చూడండి, ఏం తెస్తున్నాడంటే ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును. హల్లెలూయా. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? కుమారుడు వస్తున్నాడు అనగా ఆయన ఒక ప్యాకేజ్లో వస్తున్నాడు. హీఈస్ గెటింగ్ సంథింగ్. ఆయన నీకు ఏదో ఇవ్వటానికి వస్తున్నాడు. ఏంటదంటే ఆయన యొక్క భుజం మీద, అనగా ఆయన ఏం తెస్తున్నాడు భూలోకానికంటే రాజ్యాన్ని తెస్తున్నాడు. ఆయన భుజము మీద రాజ్య భారం ఉండెను. ఎవరి రాజ్య భారము? ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? పరలోకం నుంచి వస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్య భారము ఆయన భుజం మీద ఉండెను. హల్లెలూయా. అనగా ఏంటంటే ఆ కుమారుడు పరలోకం నుండి భూలోకానికి ఒకటి తెస్తున్నాడు. ఏంటో తెస్తున్నాడంటే పరలోక రాజ్యమును తెస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన పేర్లు ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ ద టైటిల్స్. కానీ ఇవి ఎటువంటి పేర్లు అంటే, ఇప్పుడు మనకు పెడతాం కదా ఎల్లయ్య, సుబ్బయ్య, అటువంటి పేర్లు కాదు. హిబ్రూ భాషలో పేర్లు ఎప్పుడు కూడా దాని యొక్క తత్వాన్ని, దాని యొక్క నైజాన్ని సూచిస్తూ వస్తుంది. అంటే ఉదాహరణకి మోషే అని ఎందుకు పెట్టారంటే నీటి నుండి తీయబడవాడని. అలాగా ఆశ్చర్యకరుడు అంటే ఆయన ఆశ్చర్యాలు చేసేవాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యాలు చేసేవాడు, ఆలోచనకర్త అనగా ఆయన
ఆయన యొక్క ఎంత అద్భుతంగా ఆలోచిస్తాడంటే ఆయనలో నుండే ఆలోచన కూడా పుట్టుకు వచ్చింది. ఆమెన్. ఈ కొన్ని టైటిల్స్ మనం అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి, అప్పుడే మనకు అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ యొక్క పేర్లు మనం చూసినట్లయితే ఇవి సాధారణమైనటువంటి పేర్లు కావు. ఇవి సహజంగా మనము పెట్టుకునేటువంటి పేర్లు కాదు. సుధీర్ అనో, లేకపోతే ఎర్నెస్ట్ అనో, లేకపోతే ఏదో అలాగా మనకు నచ్చిన పేర్లు కావు. ఇవి ఒక్కొక్క పేరు వెనక ఒక్కొక్క క్రియ దాగునుంది. ఆమెన్. ఒక్కొక్క పేరు వెనక ఒక్కొక్క క్రియ ఉంది. అందుకనే ఈ యొక్క పేర్లు చాలా ప్రాముఖ్యము. సమాధానకర్తయగు అధిపతి అని అతనుకు పేరు పెట్టబడును. సమాధానకర్తయగు అంటే దాని అర్థం ఏంటంటే సమాధానము ఆయనలో నుండి వస్తుంది. సమాధానము ఆయనలో నుండి వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానము. హల్లెలూయా. ఇంకోటి చూడండి, ఆయన ఎక్కడైతే ఉండడో అక్కడ సమాధానం లేనట్టే. నీ జీవితంలో ఈరోజు సమాధానం లేదంటే యేసయ్య నీ జీవితంలో లేనట్టే. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్? ఎందుకంటే యేసయ్య ఉంటే నీ జీవితంలో శాంతి, సమాధానము ఉంటుంది. ఎంత గలిబిలి వచ్చినా, ఎంత గొడవలు వచ్చినా సరే నువ్వు శాంతిగా, సమాధానంలో మాత్రమే జీవిస్తావు. ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంత అలా చెప్తున్నానంటే, యేసయ్య నీ జీవితంలో ఉన్నాడో లేదో దానికి రుజువు ఏంటంటే, నీ జీవితంలో గొడవలు ఉన్నా, గొడవలు లేకపోయినా సమాధానం ఉంటే యేసయ్య నీలో ఉన్నట్టే. హల్లెలూయా. యేసయ్య నీలో ఉన్నట్టే. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు చూడండి 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు దేనికి పరలోక రాజ్యమునకు. హల్లెలూయా. అర్థమైందా? ఇది మొదలుకొని అంటే ఆయన వచ్చిన తర్వాత మితి లేకుండా, అనగా అంతము లేకుండా, హద్దు లేకుండా, ఎటువంటి నిమిత్తము లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఇప్పుడు చూడండి, జాగ్రత్త వినండి. సర్వకాలమును దావీదు సింహాసనమును ఎందుకు నియమిస్తున్నాడంటే, దేవుడు అన్నాడు, నీ సింహాసనం పైన నేను పరిపాలిస్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత దావీదుకి ఇచ్చాడు. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఘనతను దావీదుకి ఇచ్చాడు. చూడండి, దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును సిద్ధపరచుటకు అతడు సింహాసనాసీనుడై. న్యాయము మూలనను నీతి వలనను, న్యాయము వలనను నీతి వలనను ఆయన యొక్క సింహాసనము ఎందుకు ఎక్కుతున్నాడంటే, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. ఏమన్నా మనం ఈ యొక్క లోక రాజ్యాలు చూసినట్లయితే ఆ యొక్క లోక రాజ్యాల్లో న్యాయం లేదు, నీతి లేదు. మనకి ఎటువైపు అనుకూలంగా ఉంటే అటువైపు మారిపోతూ ఉంటాం, ఎటువైపు సౌకర్యంగా ఉంటే అటువైపు మారిపోతూ ఉంటాం. మనకి నీతి, న్యాయం అనేది మన జీవితాల్లో పోయాయి అని ఎందుకంటున్నానంటే, ఆదిలో పోయాయి. మీ తాతగారి వల్ల పోలేదు, మీ ముత్తాత వల్ల పోలేదు, మీ అమ్మమ్మ వల్ల, మీ నాన్నమ్మ వల్ల పోలేదు. ఆదాము తృణీకరించాడు కాబట్టి ఆదాము వలన అక్కడ మనకి నీతి, న్యాయం పోయింది. ఎందుకంటే ఆదాము యొక్క విత్తనమే కదా నువ్వు నేను. ఆదాము అనగా ఆది మానవుడు. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు, చూడండి, సింహాసనాసీనుడై. హల్లెలూయా. ఆ మాట మనకు అర్థమైతే మన జీవితాలు మార్చబడతాయి. సింహాసనాసీనుడై అంటే ఆ యొక్క సింహాసనాన్ని ఆయన ఆవరిస్తాడు. ఆ యొక్క సింహాసనం పైన ఆయన కూర్చుంటాడు. ఏంటా సింహాసనం అంటే, నీతి, న్యాయము అనేటువంటి సింహాసనము. హల్లెలూయా. ఆ యొక్క సింహాసనానికి పునాది నీతి, న్యాయము అనేటువంటి సింహాసనము. ఆ యొక్క సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును.
ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? రాజ్య పరిపాలన చేయటానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ఒక మతాన్ని ఇవ్వటానికి వచ్చాడు, లేకపోతే ఒక దారిని చూపించడానికి వచ్చాడు, దేవుని వైపు మనల్ని నడిపించడానికి వచ్చాడు, లేకపోతే పరలోకం తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే రాజ్య పరిపాలన చేయును. చూడండి, ఆయనకు వచ్చిన క్లియర్గా రాయబడి ఉంది, సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. యేసు ఎందుకు వస్తున్నాడు? రాజ్యాన్ని పరిపాలించడానికి. ఆయన యొక్క రాజ్యాన్ని తిరిగి ఆయన పరిపాలించడానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరు? సైన్యములకు అధిపతియగు అంటే సైన్యములకు అందరికన్నా గొప్పవాడు. యెహోవా అనగా అధిపతి, యెహోవా అనగా సర్వశక్తిమంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఏమండి, దేవుని యొక్క ఆసక్తి ఏంటది? ఈ యొక్క రాజ్యాన్ని పాలించటానికి. ఎవరి ద్వారా? యేసు ద్వారా, ఆయన యొక్క కుమారుని ద్వారా. హల్లెలూయా. ఈ యొక్క విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు యేసయ్య భూలోకానికి పరలోక రాజ్యమును తేవటానికి, పరలోకములో ఎలాగైతే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుందో భూమిలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వస్తున్నాడు. ఆయన యొక్క రాజ్యము ఎట్టి రీతిగా ఉంటుందంటే నీతి న్యాయము. ఈ రోజుల్లో ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చి నేను మంచి నీతి గల పాలన మీకు ఇస్తాను, న్యాయపూర్వకమైనటువంటి పాలన మీకు ఇస్తాను అని చెప్పి మాట్లాడితే ఏమవుతుంది? మనందరం నవ్వుకుంటూ ఉంటాం. ఏమండి, ఒక రాజకీయ నాయకుడు, ఒక పరిపాలకుడు నీతి న్యాయం గురించి మాట్లాడుతున్నాడు ఏంటని. కానీ ఆ యొక్క నీతి న్యాయము దొరికేది మనకి యేసయ్య రాజ్యములో మాత్రమే. హల్లెలూయా. యేసయ్య యొక్క రాజ్యంలో మాత్రమే మనకి నీతి న్యాయము అనేది దొరుకుతుంది. ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నాను అంటే, అనేక సార్లు మనము యేసయ్యను మతపరంగా తీసుకుంటూ ఉంటాం. యేసయ్యను ఒక మతంగా, యేసయ్యను ఒక స్థలానికి వెళ్ళి మనం ఆరాధించాలని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ యేసయ్య యొక్క పేర్లు, యేసయ్య యొక్క క్రియలను మనం చూసినట్లయితే ఆయన ఒక రాజుగా భూలోకానికి వచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట మనకి అర్థం కావాలి. రాజుగా వస్తున్నాడు అని అంటే దాని అర్థము ఆయన మతం తేవట్లేదు, కానీ ఆయన ఒక రాజ్యాన్ని తీసుకొస్తున్నాడు. ఆ యొక్క రాజ్యము ఏంటి అని మనము గమనించినట్లయితే అతి నీతి కలిగిన రాజ్యము, న్యాయముతో కూడినటువంటి రాజ్యము. ఆ యొక్క రాజ్యము నిత్యత్వములో ఉండేటువంటి రాజ్యము. మీరు ఈ యొక్క వర్తమానాలు సిరీస్లో కానీ మీరు ఫాలో అయితే నేను మీకు ఒక వచనం చూపిస్తాను. ఏంటంటే దేవుడు భూలోకంలో మనతో పాటు ఉండడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఎలాగా చెప్పగలుగుతున్నారంటే వెయిట్ చేయండి, ఓపిక పట్టండి, మీకు ఆ యొక్క వచనం కూడా చూపిస్తా. మేబీ నాట్ ఇన్ దిస్ సర్వీస్ బట్ మేబీ ఇన్ ద నెక్స్ట్ సర్వీస్. ఇప్పుడు ఏ రాజ్యం అయితే మిమ్మల్ని పరిపాలిస్తుందో ఆ రాజ్యం యొక్క గుణాలను, ఆ రాజ్యం యొక్క నీతిని, ఆ రాజ్యం యొక్క సంపదను మనం అనుభవించవచ్చు. ఆ రాజ్యం యొక్క ఆ రాజుగారు ఎటువంటి గుణాలైతే కలిగి ఉన్నాడో ఆ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులు కూడా అటువంటి గుణాలే కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆశపడతా ఉంటాడు. ఈ యొక్క వచనం నేను మీకు ముందు కూడా చూపించాను. మనం యేసుక్రీస్తును ధరించుకోవాలి అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. యేసయ్యను మనం ధరించాలి. యేసయ్యను మనం ధరిస్తే దాని అర్థం ఏంటంటే యేసయ్య యొక్క గుణాలను మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనము ఆయనను పోలి జీవించగలము. మన యొక్క తెలంగాణ స్టేట్ మనం చూసినట్లయితే ఈ యొక్క తెలంగాణ స్టేట్ ఇంతకుముందు దీని పేరు తెలంగాణ స్టేట్ కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటున్నారేమో, ఆంధ్రప్రదేశ్ కూడా కాదు. దాని ముందు సంఘటన చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్గా ఏర్పడక ముందు దీని పేరు ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అని ఉండేది. ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతము.
ఆఫ్ కోర్స్ ఇది చాలామంది ఆన్లైన్ నుంచి చూస్తున్నారు, యాక్చువల్లీ ఎక్కువ మంది ఆన్లైన్ నుంచి చూస్తున్నారు. ఈ యొక్క ప్రాంతం పేరు ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్. స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఏంటంటే ఆ ప్రాంతాలు ఉండేవంటే కొంచెం భాగం కర్ణాటక, కొంత భాగం మహారాష్ట్ర, మరియు ఈ యొక్క నైజాం ప్రాంతం అంతటిని ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. ఇది భారతదేశంలో వెంటనే విలీనం అవ్వలేదు. నెమ్మదిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి పేరు వినే ఉంటారు. ఆయన బలవంతంగా ఫోర్స్ను ఉపయోగించి ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ని ఆయన భారతదేశంలో కలిపాడు. ఈ యొక్క ఏంటి భారతదేశంలో కలిపాడంటే, మన భారతదేశం ఇంతకుముందు ఇది ఒక దేశం కింద ఉండేది కాదు, ఇది వివిధ రాజ్యాల కింద ఉండేది. కానీ ఈ యొక్క భూమి పేరు భారత్ లేకపోతే హిందుస్థాన్ అని చెప్పి పిలిచేవారు అనమాట. ఈ యొక్క భూభాగాన్ని ఎవరైతే పరిపాలిస్తాడో దాన్ని ఆయన యొక్క రాజ్యం కింద మార్చుకునేవాడు. అర్థమైందండి? అంటే భూమి అలాగే ఉంటుంది, కానీ రాజ్యం పేరు మార్చబడుతుంది. ఆ రాజ్యాన్ని ఏ రాజు అయితే పరిపాలిస్తాడో, ఏ ఎంపైర్ అయితే పరిపాలిస్తుందో ఆ ఎంపైర్ పేరు ఆ యొక్క భూమికి ఇవ్వబడుతుంది. ఈ యొక్క స్టేట్ ఆఫ్ హైదరాబాద్ మనం చూసినట్లయితే తెలుగువారు 48.2% ఉండేవారు, ఉర్దూ వారు 10.3% ఉండేవారు, మరాఠీ మాట్లాడేవారు 26.4% ఉండేవారు, కన్నడ మాట్లాడేవారు 12.3% ఉండేవారు అన్నమాట. కానీ ఈ యొక్క భూమిని నైజాం రాజు పరిపాలించేవాడు కాబట్టి ఈ భూమి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అప్పుడు ఏంటి ఉండేదో తెలుసండి? ఉర్దూ. కానీ ఉర్దూ మాట్లాడేవారి యొక్క సంఖ్య ఎంత? 10%. మరి 10%గా ఉండి ఆ ఉర్దూను అఫీషియల్ లాంగ్వేజ్గా ఎలా మార్చగలిగారంటే అది రాజుగారి యొక్క చిత్తం కాబట్టి. రాజుగారు ఈ రోజు నుంచి మీరు తెలుగునే అఫీషియల్ లాంగ్వేజ్గా మాట్లాడాలి అంటే ప్రతి ఒక్కడు తెలుగే అఫీషియల్ లాంగ్వేజ్గా, అంటే ఆఫీసుల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో తెలుగే మాట్లాడాలి. కానీ ఆవిడ రాజుగారు ఏమని ఆర్డైన్ పాస్ చేశారంటే, డిక్రీ ఏమని పాస్ చేశారంటే, మనము ఉర్దూలోనే మన యొక్క భాష ఉండాలి అని ఆయన ఒక ఆర్డైన్ పాస్ చేశారు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనము ఏ రాజ్య పాలన కింద అయితే ఉంటామో ఆ రాజ్య పాలన యొక్క భాషను మాట్లాడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అన్య భాషలు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు అర్థమైందా? అన్య భాషలను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడంటే, నువ్వు అన్య భాషల్లో మాట్లాడితే ఆ ప్రభుత్వముతో నువ్వు మాట్లాడగలవు. హల్లెలూయా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త గమనించండి. ఈ యొక్క పేరుకు హైదరాబాద్, ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అని ఎలా వచ్చిందంటే, అప్పుడు హైదర్ అనేటువంటి రాజు, అంటే అటువంటి గుణం కలిగినటువంటి రాజు ఒక ఆయన పరిపాలించేవాడు. హైదర్ అనగా ద లయన్, సింహం ఉర్దూలో. సింహం, బాద్ అనగా సిటీ, ద స్టేట్. ఇదంతా ఆయన పెద్ద సిటీ అనమాట. అంటే ఓన్లీ సిటీ ఆఫ్ హైదరాబాద్ కాదు, ఆయన సిటీ అని దేని పిలుస్తున్నాడంటే పూర్తి ఈ యొక్క రాజ్యం అంతటిని. ఈ యొక్క భారతదేశాన్ని మనం పూర్తిగా చూసినట్లయితే, భారతదేశాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోగలం. అందుకనే కొంచెం భారతదేశం గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాను. మన భారతదేశము రకరకాల రాజ్యాల కింద పరిపాలనలో ఉండేది. పెద్ద పెద్ద రాజ్యాలన్నీ కూడా పరిపాలించేయి. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు నేను చెప్తున్నప్పుడు, కానీ ఎన్ని రాజ్యాలు పరిపాలించేయంటే లెక్క కూడా లేదు. అన్ని రాజ్యాలు పరిపాలించేయి. ఉదాహరణకి మన యొక్క తెలంగాణ, ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ని మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనేటువంటి వ్యక్తి పరిపాలించేవాడు. ఆయన ఫౌండ్ చేశాడు. ఆయన యొక్క నైజాం కింగ్డమ్ని మన యొక్క స్టేట్ ఆఫ్ హైదరాబాద్లో ఆయన ఫౌండ్ చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని మళ్ళీ తిరిగి స్థాపించడానికి వస్తున్నాడు. ఏమంటే మళ్ళీ తిరిగి స్థాపించడానికి వస్తున్నాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే, మత్తయి సువార్త 4:17 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి ప్రసంగం ఏంటో మనం చూస్తాం. మత్తయి సువార్త 4:17 చూద్దాం. అప్పటి నుండి అంటే దానికి ముందు ఏమైందంటే, అప్పటి వరకు యేసయ్య బయటకు వచ్చి ఏమి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆయనకి సమయం వచ్చిందో, అనగా ఆ యొక్క ఆశ్చర్యకార్యం చేశాడు,
నీళ్లను ద్రాక్షారసం కింద మార్చాడు. దాని తర్వాత ఆయన మరియమ్మ ఆ యొక్క అవకాశము యేసయ్యకు ఇచ్చిన తర్వాత, ఆశ్చర్యకార్యం చేసిన తర్వాత ఆయన కొన్ని రోజులు ఆ యొక్క గలిలయ ప్రాంతానికి వచ్చేసాడు. నజరేతు నుంచి ఆ యొక్క గలిలయ ప్రాంతానికి వచ్చేసి ఇప్పుడు చూడండి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక, అక్కడ మీరు పాజ్ అవ్వాలి. ఏం సమీపించి ఉన్నది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి. ఈ మాటను మనం కానీ అర్థం చేసుకుంటే మనకి దేవుని యొక్క రాజ్యము ఏంటో అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇది మారు మనసు పొందుడి అనగా ఏంటి? మారు మనస్సు అనగా నీ యొక్క మనస్సును తిరిగి ఇంతకు ముందు ఉండేటువంటి పరిస్థితిలో పెట్టడం. మారు అనగా ఆదిమ తలంపు. అర్థమైందండి? మారు అనగా ఆదిమ అంటే ముందు ఏ స్థానంలో అయితే ఉండేదో, ముందు ఎలాగైతే నీ యొక్క మనస్సు ఉండేదో అట్టి రీతిగా నీ యొక్క మనస్సును మార్చుకోవాలి. అదే యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి ప్రసంగం మరియు ఆఖరి ప్రసంగం అని కూడా చెప్పొచ్చు. యేసుక్రీస్తుని యొక్క ప్రసంగం ఏంటంటే, ఆయన ప్రసంగం అంతా కూడా దేవుని రాజ్యం గురించే ఉండింది. ఆయన ప్రసంగం అంతా కూడా రాజ్యము తప్పితే ఇంకొక దాని గురించి లేదు. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశము గ్రేట్ బ్రిటన్ యొక్క కాలనీ కింద ఉండేది. అనగా మనల్ని ఈ యొక్క గ్రేట్ బ్రిటన్ పరిపాలించింది. గ్రేట్ బ్రిటన్ ఎందుకు చెప్తానంటే, దాని పేరు గ్రేట్ బ్రిటన్ అని పిలవట్లేదు నేను, దాని పేరు అలా పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు యునైటెడ్ కింగ్డమ్ మరియు ద కింగ్డమ్ ఆఫ్ ఐర్లాండ్ రెండు కలిపి వాటికి పేరు ఏమని పెట్టారంటే గ్రేట్ బ్రిటన్ అని పెట్టారనమాట. సో ఈ యొక్క మన దేశాన్ని రాజులు రాణిలు పరిపాలించేవారు ఒకప్పుడు. మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఇప్పుడు నివసిస్తున్నటువంటి ప్రాంతమును ఏ ప్రభుత్వం పరిపాలించేదంటే ఒక రాజు లేకపోతే ఒక రాణి పరిపాలించేది. మన భారతదేశంలో కూడా అనేక రాణిలు పరిపాలించారు. ఈ యొక్క రాణి లేకపోతే రాజు యొక్క ప్రాధాన్యత ఏంటంటే, వారి యొక్క మొట్టమొదటి సంకల్పం, వారి యొక్క పని ఏంటంటే, వారు సంస్థానాన్ని యొక్క భూభాగాన్ని పరిపాలించడమే. అనగా దాన్ని రాజ్యం కింద మార్చడం. హల్లెలూయా. ఏంటది? సంస్థానం యొక్క భూభాగాన్ని రాజ్యం కింద మార్చడం. ఇదే వారి యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది తప్పితే రాజుకు ఇంకొక కర్తవ్యం ఉండదు. ఈ కర్తవ్యంలో నుంచే, ఈ యొక్క సంకల్పంలో నుండే ప్రతిదీ కూడా పుట్టుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక పరిపాలకుని అధికారం క్రింద ఉండే ప్రదేశాన్నే మనం రాజ్యము అని పిలుస్తూ ఉంటాం. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక పరిపాలకుని యొక్క అధికారం కింద ఉండే ప్రదేశాన్ని, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకే ప్రశ్న అడుగుతున్నాను. ఏంటిదంటే, నీ ప్రదేశమును ఎవరు పరిపాలిస్తున్నారు? నీ ప్రదేశము అనగా దేవుని యొక్క ప్రదేశం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే. ఈ యొక్క దేహమే దేవుని యొక్క ప్రదేశం. హల్లెలూయా. ఈ దేహమే, ఈ యొక్క శరీరమే దేవుని యొక్క ప్రదేశము. దేవునికి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒకటి ఏమైనా ఈ యొక్క భూలోకంలో ఉంది అంటే నీ దేహము. అందుకనే నీకు స్వస్థత అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టాడు, నీ దేహాన్ని బాగు చేయడానికి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ దేహము వ్యర్థము, ఈ దేహం ఎందుకు పనికిరాదు, ఈ దేహాన్ని మనం తగలబెట్టేయాలి. మీరు కానీ బైబిల్ చదివితే చక్కగా ఈ యొక్క దేహము పరలోక రాజ్యములో ఎంటర్ అవుతుంది. ఎలాగా? భూలోకంలో నుండే. ప్రాబబ్లీ ఇట్స్ టూ హై. ఆల్రైట్, ఈ యొక్క డొమినియన్కి వద్దాం, ఈ యొక్క రాజ్యంకి వద్దాం. డొమినియన్ అనగా ఏంటి అంటే, ఒక సిద్ధాంతము, ఒక ఆజ్ఞ ఆ యొక్క ప్రదేశాన్ని పరిపాలించడమే. దాన్నే డొమైన్ అని చెప్పి పిలుస్తాం. తెలుగులో రాజ్యం అని పిలుస్తాం. ఇప్పుడు కూడా ఆ డొమైన్నే వాడుతూ ఉంటారు, కంప్యూటర్స్లో కూడా వాడుతూ ఉంటారు. అందుకే డొమైన్ అనగా కంప్యూటర్ భాషలో ఏంటంటే
a group of computers that can be accessed or administered with a common set of rules. అర్థమైందా ఇప్పుడు? సో ఒక కామన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉండే ప్రాంతాన్ని డొమైన్ అని పిలుస్తూ ఉంటారు. యేసయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పరలోక రాజ్యాన్ని భూమిపైన స్థాపింప చేయడానికి. పరలోక రాజ్యాన్ని భూమిపైన స్థాపింప చేయడానికి. అంతే తప్పితే ఇంకొక కర్తవ్యం కానీ ఇంకొక సంకల్పం కానీ లేదు. మన యొక్క మెస్సయ్య భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన భుజాల మీద మతాన్ని తీసుకురావడానికి కాదు, ఒక రాజ్యాన్ని తీసుకురావడానికి. హల్లెలూయా. నీ యొక్క దేహంలో, నీ యొక్క మనస్సులో ఈ యొక్క రాజ్యాన్ని స్థాపింప చేయడానికే మన దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన్ని ఒక మతపరమైనటువంటి గురువుగా, ఒక మతపరమైనటువంటి వ్యక్తిగా మనం ఆలోచిస్తే మనం ఆయన గురించి తప్పుగా ఆలోచించినట్టే. ఎందుకంటే ఆయన గురించి ఏమని చెప్పబడిందంటే ఆయన ఒక ప్రభుత్వ అధికారి అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆయన ఒక ప్రభుత్వ అధికారి అనగా ఆయన వస్తున్నప్పుడు అధికారంతో వస్తున్నాడు. ఏ అధికారం అంటే పరలోక రాజ్యం యొక్క అధికారము. ఆయన తన యొక్క భూమిని అనగా మన యొక్క దేహములను, మన యొక్క మనస్సులను పరిపాలించడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. యేసయ్య ఎందుకు భూలోకానికి వచ్చాడంటే నీ మనస్సును, నీ యొక్క శరీరాన్ని పరిపాలించడానికి. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము, మన ఆత్మ గురించి ఎక్కువగా రాయబడి ఉండదు, కానీ నీ యొక్క శరీరము, నీ మనసు గురించి రాయబడి ఉంటుంది. నీకున్నటువంటి అలవాట్ల గురించి, నీకున్నటువంటి ప్రవర్తన గురించి. యేసయ్య నీ యొక్క ప్రవర్తనను, నీ యొక్క మనస్సును మళ్ళీ తిరిగి సరి చేయడానికి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఆయన నీ యొక్క మనస్సును తిరిగి పొందుకోవడానికి. ఈరోజు నీ యొక్క మనసులో ఎవరు ఉన్నారు? ఈరోజు నిన్ను పరిపాలించేటువంటి ప్రభుత్వము ఏమై ఉంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క భారతదేశాన్ని ఎంతమంది పరిపాలించారో తెలుసా? మగధ డైనస్టీ అని, నందా డైనస్టీ అని, మౌర్య డైనస్టీ, గుప్తా డైనస్టీ, పాండ్యన్ డైనస్టీ, రెడ్డి డైనస్టీ, కళింగ ఎంపైర్, సత్వాహన ఎంపైర్, ఇటువంటి ఎంపైర్లు, నవాబ్స్ ఎంతమంది పరిపాలించినా సరే వారందరు గతించిపోయారు. భూమి మాత్రం అలాగే ఉంది. భూమి అలాగే ఉంది. భూమి ఎక్కడికి వెళ్ళా. కానీ దేవుడు భూమి పైన ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ యొక్క రాజ్యమును ఎలా స్థాపించగలడంటే నీ ద్వారా స్థాపించగలడు. హల్లెలూయా. నీ ద్వారా స్థాపించగలడు. ఈ యొక్క స్టేట్ ఆఫ్ హైదరాబాద్ని కానీ ఒకవేళ డొమినియన్, అప్పుడు ఉన్నటువంటి పేరు మనకి ఏంటంటే ద డొమినియన్ ఆఫ్ ఇండియా అనమాట. ఒకవేళ ఈ యొక్క స్టేట్ ఆఫ్ హైదరాబాద్ని డొమినియన్ ఆఫ్ ఇండియా గెలిచి ఉండకపోయినట్లయితే ఈరోజు మనం తెలంగాణలో ఉర్దూ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. తెలుగు కాదు, ఉర్దూ మాట్లాడుతూ ఉండేవారం. నీ యొక్క భాష బట్టి నేను ఎవరు పరిపాలిస్తున్నారో చెప్పొచ్చు. నువ్వు మాట్లాడుతున్నటువంటి పదాలు బట్టి నేను ఎవరు పరిపాలిస్తున్నారో చెప్పొచ్చు. ఒకసారి ఇలాగే బోరు పంపు దగ్గర, ఇది మాకు జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన. ఇది మా నాన్నగారి యొక్క పరిచర్యలో ఒక అసిస్టెంట్ పాస్టర్ హౌస్ విజిటింగ్కి వెళ్తున్నాడు. ఆయన ఉదయాన్నే 8 గంటలకి బయలుదేరి వెళ్ళి ఆయన ఒక అమ్మని కలవడానికి, మరియమ్మని కలవడానికి వెళ్తున్నాడు. ఈ మరియమ్మ చెప్పింది, పాస్టర్ గారు మా ఇల్లు ఆ బోరు పంపు దగ్గర నుంచి పక్కనే ఉంటుందండి, మీరు బోరు పంపు దగ్గరికి వస్తే అక్కడ మరియమ్మ అని అడిగితే కనబడతాం, ఎవరైనా చెప్తారన్నారు. పాస్టర్ గారే వెళ్ళారు. ఈ పాస్టర్ గారు వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద ట్యాంకర్ వచ్చింది. ఆ ట్యాంకర్ దగ్గర ఆడవాళ్ళు వీళ్ళందరూ ఉండి, ఇంకా తెలుసు కదండి మనకి ఊరిలో ఆ రోజుల్లో ఎలా ఉండేది, కొట్లాట నీళ్ళ కోసం. నా బింది ముందు పెట్టాలని నా బింది, నాకు కావాలి నీళ్ళంటే నాకు కావాలి అని చెప్పి మొదలు పెడితే ఈ మరియమ్మ గట్టిగా కేకలేస్తుంది. పాస్టర్ గారు నడుస్తూ ఉన్నారు. మరియమ్మ మొదలుపెట్టిన భాష ఏం భాష అంటే అది సంస్కృతం భాష. సంస్కృతం అంటే మనందరికి అర్థమైపోతూ ఉంటుంది. రకరకాల పదాలు వస్తూ ఉంటాయి. ఆ కొడుకు అంటది, ఈ కొడుకు అంటది, ఆ ఎత్తడంటది, ఈ బిందు పగిలిపోతుంది అంటది.
వాళ్ళ అమ్మల గురించి, వాళ్ళ నాన్నల గురించి, వాళ్ళ తాతల గురించి ఇంకా అన్నీ మొదలు పెడుతుంది సుప్రభాతం ఉదయాన్నే. పాస్టర్ గారు వెళ్ళారు. పాస్టర్ గారు వెళ్ళేసరికి ఎవర బాబు ఈ సుప్రభాతం మొదలు పెట్టారని చెప్పి చూస్తే మరియమ్మ. పాస్టర్ గారిని చూసి మరియమ్మ అప్పుడు వరకు సంస్కృతంలో మాట్లాడేది అకస్మాత్తుగా భాష మారిపోయి ప్రైజ్ లార్డ్ అయ్య గారు అంది. ఏంటిది అని చెప్పి అప్పుడు ఆమెకి అర్థం కాలేదు. ఏంటదంటే, నేను దాని గురించి ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఆమెని పరిపాలిస్తుంది ఏ ప్రభుత్వం? లోక ప్రభుత్వమా లేకపోతే పరలోక ప్రభుత్వమా? ఈ యొక్క భూలోక ప్రభుత్వాన్ని పరిపాలిస్తే మనకి సంస్కృతం వస్తుంది, మనకి అబద్ధాలు వస్తాయి, మనకి చెడు అలవాట్లు వస్తాయి. మనల్ని ఏ ప్రభుత్వం పరిపాలిస్తే ఆ ప్రభుత్వం యొక్క గుణాలు మనకు వస్తాయి. హల్లెలూయా. అమ్మా, అయ్యా, ఈరోజు ఏ ప్రభుత్వం నేను పరిపాలిస్తుంది? పరలోక ప్రభుత్వం పరిపాలిస్తే నువ్వు అబద్ధం ఆడవు. పరలోక ప్రభుత్వము నిన్ను పరిపాలిస్తే నువ్వు అన్యాయము చెయ్యవు. పరలోక ప్రభుత్వము నిన్ను పరిపాలిస్తే నీ యొక్క పనిలో దేవుని యొక్క గుణాన్ని చూపిస్తావు. హల్లెలూయా. పరలోక ప్రభుత్వము నిన్ను పరిపాలిస్తే నీలో దేవుని యొక్క గుణగణాలు ఫలిస్తూ ఉంటాయి. ఒకే ఒక విషయం ఏంటంటే, మనం అనుకుంటాము మనల్ని ఈ ప్రభుత్వం, పలానా ప్రభుత్వం పరిపాలిస్తుందని. కానీ నేను ఆదివారం చూపించాను మీకు, మన యొక్క ఫలం బట్టి మనం ఏమై ఉన్నామో తెలుస్తుంది. హల్లెలూయా. మనం ఫలిస్తున్నామా? దేవుని రాజ్యం యొక్క ఫలాన్ని మనం ఫలిస్తున్నామా? ఈ యొక్క గోవా వెళ్ళారా మీరు ఎవరైనా? గోవా వెళ్తే అక్కడ పోర్చుగల్ యొక్క సిద్ధాంతాలు చూస్తూ ఉంటాం. అక్కడ పోర్చుగీస్ యొక్క భాష ఆ యొక్క బోర్డుల మీద చూస్తూ ఉంటాం. అదేం భాష మనకు అర్థం కాదు, అదొక రకమైన భాష. అక్కడికి ఎక్కువ మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. ఆ యొక్క ఇంతకుముందు గోవా పేరు ఏంటంటే బిజాపూర్ సుల్తానేట్. ఈ యొక్క గోవా, పాండిచ్చేరి రెండు కూడా ఒకే వైపు ఉంటాయి. మన భారతదేశం యొక్క మ్యాప్ని చూసినట్లయితే గోవా పైన ఉంటుంది, పాండిచ్చేరి కింద ఉంటుంది. కానీ రెండు భాషలు వేరు. ఎందుకంటే వాటిని పరిపాలించిన రాజ్యాలు వేరు. హల్లెలూయా. అర్థమైందండి? వాటిని పరిపాలించిన రాజ్యాలు వేరు. వారు అవి రెండు కూడా ఒడ్డునే ఉంటాయి, ఆ యొక్క సముద్రపు ఒడ్డునే ఉంటాయి. కానీ ఈ రెండు భాషలు వేరు, ఈ రెండు వారు మాట్లాడేటువంటి పదాలు వేరు, వారి యొక్క సాంప్రదాయాలు వేరు, వారి యొక్క బట్టలు వేరు, వారు తినేటువంటి భోజనం వేరు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది డ్యూయల్ సిటిజన్షిప్స్ కలిగి ఉంటారు. ఈ యొక్క డ్యూయల్ సిటిజన్షిప్స్ మనం తెలుసుకోవాలంటే మనకి గోదావరి దగ్గర యానాం ఉంటుంది. ఆ యానాము ఏ ప్రభుత్వం కింద వస్తుంది? ద గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరి కింద వస్తుంది. ఎందుకంటే ఫ్రెంచ్ వారు ఇంతకుముందు అక్కడ ఉండేవారు. ఫ్రెంచ్ పరిపాలించేది. ఫ్రాన్స్ ఏ రాజ్యం అయితే పరిపాలిస్తూ ఉంటుందో ఆ రాజ్యం యొక్క గుణగుణాలు కలిగి ఉంటావు. ఈరోజు యేసే నిన్ను పరిపాలిస్తున్నాడా? యేసే నిన్ను పరిపాలిస్తున్నాడా అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే ఒకటే నా యొక్క ప్రశ్న. ఆ యొక్క ఒకే ఒక ప్రశ్న వేసి నేను ఈ యొక్క వర్తమానం ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. ఏంటది? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఏమి వింటున్నారు? పాస్టర్ గారు, చర్చ్ లైవ్ వచ్చినప్పుడు లైవ్ ఉంటున్నామండి, దాని తర్వాత ఇంటర్నెట్లో ఏమేం చూస్తున్నాం మాకే తెలియదు, మీకు చెప్పలేమంటారు కొంతమంది.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏం వింటున్నావో చెప్పలేని పరిస్థితిలో ఉన్నావా? అలా ఉన్నట్లయితే ఈ కొలత బట్టే మీకు మీ యొక్క రీవార్డ్ వస్తుంది. చూడండి, ఏంట కొలత? మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. అనగా ఏంటంటే, మీరు కానీ దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు ఎలాగైతే ఉన్నాడో మీరు కూడా అలాగే ఉంటే మీకు ఇంకా ఆయన యొక్క గుణగణాలు ఎక్కువగా ఇవ్వబడతాయి. సాతాను యొక్క మాటలు విని సాతాను యొక్క స్వరానికి మీరు కానీ లొంగదీయబడినట్లయితే అప్పుడేమవుతుంది? మీకు కూడా అదే కొలత ఇవ్వబడుతుంది. ఇంకొక మాట కూడా చూపించి నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమగును. హల్లెలూయా. దేహమునకు దీపం ఏంటి? కన్ను. నువ్వు కళ్ళుతో ఏం చూస్తున్నావు ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు నీ భార్యను వదిలేసి వేరే భార్యను మోహపు చూపుతూ చూస్తున్నావా? లేదంటే నీ కన్ను తేటగా ఉందా? జాగ్రత్తగా ప్రశ్నించుకోవాలి ఈ యొక్క ప్రశ్న. నీ కళ్ళు తేటగా ఉన్నాయా, లేకపోతే బరువు ఎక్కిపోయి ఉన్నాయా? బరువు ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చూడకోని కొన్ని దృశ్యాలు చూస్తున్నావు, చూడకూడనటువంటి కొన్ని దృశ్యాల్ని చూస్తున్నావు. యేసయ్య రెండాటి గురించి చెప్పాడు. యేసయ్యే ఈ రెండాటి గురించి చెప్పాడు. ఏంటదంటే, మొట్టమొదటిది నువ్వు ఏం వింటున్నావు, రెండవది నువ్వేం చూస్తున్నావు. ఈ రెండు నీ యొక్క ఓడ, నీ యొక్క హార్బర్గా ఉన్నాయి, నీ యొక్క ఓడ రేవులా ఉన్నాయి. రేవై. హల్లెలూయా. అంటే ఆ యొక్క రేవు నుండే ఏ రాజ్యమైనా ప్రవేశించగలదు. ఆ యొక్క నౌకాశ్రయం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు దాన్ని. గోవా, పాండిచ్చేరి రెండు ఒకే దగ్గర ఉన్నా సరే, ఒకే వైపు ఉన్నా సరే, రెండాటిని రెండు రాజ్యాలు పరిపాలించాయి. నువ్వు ఏ రాజ్య పరిపాలన కింద వస్తావు? ఇద్దరు ఇంట్లో ఉండొచ్చు, భార్య భర్తలో ఉండొచ్చు, కానీ భార్య చక్కగా పరిశుద్ధంగా దేవుని గణపరుస్తూ ఉంటుందేమో, భర్త ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడేమో. పరలోక రాజ్యము ఎవరిలో ఉంటుంది? ఖచ్చితంగా భార్యలోనే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉట్టి ఒక మూర్ఖుడు మాత్రమే దేవుడు లేడు అని చెప్తాడు. దేవుడు లేడు, ఎవడు లేడు అని ఒక మూర్ఖుడు మాత్రమే చెప్తాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఎక్కడ అనుకుంటారు బుద్ధిహీనులు? వారి హృదయములో. బయటికి చెప్పరు, బయటికి అంతా మనలానే ఉంటారు. బయటికి చూడడానికి అంతా సేమ్ గెటప్, అదే మనం వేసుకునేటువంటి బట్టలు వేసుకుంటారు, మనలాగానే ఉంటారు. కానీ హృదయంలో అనుకుంటారు ఏం లేదు, దేవుడు లేడు, ఎవడు లేడు. బుద్ధిహీనులు అనుకుంటారు తమ హృదయంలో దేవుడు లేడని. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొక్కడును లేడు. అంటే మేలు చేసేవాడు ఎవడు లేడు. వారిలా ఉంటే వారిలో మేలు చేసేవాడు ఎవడు లేడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఉంటే మాత్రమే నీ యొక్క జీవితంలో మేలు చేయబడుతుంది. నువ్వు మేలు చేసేవాడుగా ఉంటావు, నువ్వు మంచి కార్యాలు చేసేవాడుగా ఉంటావు, నువ్వు సహాయం చేస్తావు. నీకు నీ యొక్క శక్తి సామర్థ్యాలు మించిన సహాయం చేస్తావు. ఈరోజు నేను ఆఖరిగా చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు నిన్ను తన యొక్క రాజ్య భారము మోయడానికి సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను తన యొక్క రాజ్యమును నీ పైన పెట్టడానికి ఆయన ఉన్నాడు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క రాజ్యాన్ని మోయడానికి, ఆ యొక్క రాజ్యం యొక్క ఫలమును నీ యొక్క జీవితంలో ప్రతిఫలింప చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క మనస్సును మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క పాత అలవాటులను, పాత సిద్ధాంతమును, పాత మనస్తత్వమును విడిచిపెట్టి నూతన మనసులోకి, నూతన ఆలోచనలోకి, నూతనమైనటువంటి మార్గంలోకి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అప్పుడు నేను చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేసే పనే అది. నీ యొక్క అలవాట్లు మారుస్తాడు, నీ యొక్క నాగరికతను మారుస్తాడు, నీ యొక్క సంస్కృతిని మారుస్తాడు. నీ యొక్క పాత అలవాట్లని పోతాయి, నీకు నూతన అలవాట్లు వస్తాయి. క్రొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తావు, నూతనంగా ఆలోచిస్తావు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నూతనమాయను, పాతవి గతించను, నూతనమాయను ఇప్పుడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క జీవిత పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీవు కానీ నీ యొక్క మనస్సును దేవుడికి అర్పించినట్లయితే, నీ యొక్క మనస్సును దేవునికి ఇచ్చినట్లయితే, నీ యొక్క ఆలోచన పూర్తిగా మారిపోతుంది. నీవు సంపూర్ణంగా మార్చబడినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఇప్పుడు వరకు మారేవే ఒక మతం నుంచి ఇంకో మతానికి, అలాంటి మతాలు మార్చినటువంటి వ్యక్తిగా ఉండవు, కానీ నీ యొక్క మనస్సును సంపూర్ణంగా మార్చినటువంటి వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే సత్యమై ఉన్నాడు, దేవుడే మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు కదా, నేనే ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఈరోజు నీకు జీవము నిన్ను పరిపాలించాలా, లేకపోతే చీకటి నిన్ను పరిపాలించాలా? నీవు నిర్ణయం తీసుకో. జీవము కానీ నిన్ను పరిపాలించినట్లయితే నీవు జీవాన్ని వెదజల్లుతావు. హల్లెలూయా. ఆ మరియమ్మలా ఉండవు. ఆ మరియమ్మ, ఆమె నీళ్ళు కొడుతున్నప్పుడు ఆమె మాట్లాడుతున్నటువంటి పదాలు వేరు, ఎందుకంటే ఆమెను పరిపాలిస్తున్న ప్రభుత్వం వేరు. నిన్ను ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరు చూడట్లేదు కదా. నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? దాన్నే బుద్ధిహీనుడు అని బైబిల్లో పిలుస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో బుద్ధిహీనుడు మాత్రమే వాడి హృదయంలో అనుకుంటా ఉంటాడు. ఎవరు లేనప్పుడు ఎందుకు తప్పులు చేస్తావు? ఎందుకంటే నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదు కదా, ఏం పర్వాలేదు, ఎవరు చూడట్లేదు, నాకు నచ్చినట్టు ఉంటాను. అరే, నీకు జీవం ఇచ్చింది దేవుడు, ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వో కాదు. నిన్ను తీర్పు తీర్చేది యెహోవా దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా చెప్తున్నాను, మొర్ర పెట్టుకుంటున్నాను, నీ జీవితాన్ని మార్చుకో ప్లీజ్. ఇప్పటికైనా మార్చుకో. ఎందుకంటే నీ జీవితం నిజంగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రతిఫలిస్తే దానికి అంతం ఉండదు. నీ జీవితంలో కొరత ఉండదు. ఎందుకంటే రాజ్యమే నీ ప్రతి అవసరతను తీరుస్తుంది. అది నిజం, అది సత్యం. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జనాలు నిన్ను కలవడానికి ఇష్టపడతారు, నీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నువ్వు జీవాన్ని వెదజల్లుతావు. నీలో ఎటువంటి దాపరికం ఉండదు. ఒకవేళ దాపరికం ఉండేటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే, వేషధరణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, మార్చుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. యేసుక్రీస్తు యొక్క రాజ్యము భూమిపైన పరిపాలిస్తుంది. ఇప్పుడు ఆయన రాజులకు రారాజు ఎందుకయ్యాడంటే, ఆయన తన యొక్క బిడ్డలను రాజులుగా తయారు చేశాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన యొక్క గుణగణాల్ని నువ్వు ప్రతిఫలింప చేయడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఈరోజు నీ యొక్క మనసులో ఎవరు నివసిస్తున్నారో నాకు తెలియదు. దేవుడే కానీ నిజంగా నివసిస్తున్నట్లయితే ఆ యొక్క ప్రతి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, దాన్నే నువ్వు చూస్తావు. మోసగాడు, అబద్ధికుడు ఎవడైనా సాతాను, ఆయన నీ యొక్క హృదయంలో నివసిస్తున్నట్లయితే నువ్వు మోసం చేస్తూనే ఉంటావు, అబద్ధాలు ఆడుతూనే ఉంటావు. అబద్ధాలు ఆడద్దు. సత్యమేవ జయతే అని మహాత్మా గాంధీ చెప్పాడా? యేసుక్రీస్తు చెప్పాడని. సత్యమేవ జయతే.
సత్యం మాత్రమే జయిస్తుంది. సత్యం మాత్రమే ఎల్లప్పుడూ జయిస్తుంది. ఆ మాటకు అర్థం. నా ప్రియ సహోదర సహోదరుడా, ఈరోజు నేను మొరపెట్టుకుంటున్నాను, నీ యొక్క జీవితంని ఇక చాలు, అంతం ప్రకటించు. ఆ చీకటి రాజ్య పరిపాలనకు అంతం ప్రకటించు. యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలన నీ యొక్క మనసుపై, నీ యొక్క దేహంపై పరిపాలించడానికి నీవు ఆయన వైపు తిరుగు. నీ యొక్క మనసును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రార్థన నా వెనక చెయ్యు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవా, నా యొక్క మనస్సు నీకు ఇస్తున్నానయ్యా. దేవా, నాలోకి ప్రవేశించు. దేవా, ఇప్పటి వరకు నేను మోసపూర్వకమైనటువంటి జీవితం జీవించాను. ఇప్పటి వరకునైనా నేను ఒక అబద్ధమైనటువంటి జీవితం జీవించాను. కానీ ఇకపైన నేను అటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడట్లేదు. దేవా, నా యొక్క మనసంతా కూడా నేను నీకు అర్పిస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రభువా, నాలోనికి రా. నీ యొక్క సన్నిధిని నాలోని ఎస్టాబ్లిష్ చేయి. నీ యొక్క ఫలాల్ని నేను ప్రతిఫలించేలాగా నా యొక్క జీవితాన్ని మార్చు. ప్రభువా, నా యొక్క అలవాట్లన్నీ కూడా నేను నీకు సమర్పిస్తున్నాను. దేవా, నాకు కలిగి ఉన్న భారమును నేను నీకు ఇచ్చేస్తున్నానయ్యా. తేటగా నేను చూడడానికి సహాయం చేయను. దేవ, చెడును వినకుండా నేను సహాయం చేయను. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. పూర్తిగా సమర్పించుకుంటున్నాను రాజా. నాలోనికి రానైనా నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీవు నాలో నుండి చెయ్యుమయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.